Dear students, welcome to Voice of History ఎడ్యుకేషన్ ఛానల్. మనం ఈరోజు తెలంగాణ రైతుల సాయుధ పోరాటం గురించి తెలుసుకుందాము. డియర్ స్టూడెంట్స్, యావత్ భారతదేశంతో కాక ప్రపంచాన్ని ఊపిన ఈ ఉద్యమ చరిత్రనే తెలంగాణ రైతుల సాయుధ పోరాటం. డియర్ స్టూడెంట్స్, 1946 జూలై 4 నుంచి 1951 అక్టోబర్ 21 వరకు తెలంగాణలో కనివినేరుగని రీతిలో రైతులు సాయుధ పోరాటం చేయడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, ఈ సాయుధ పోరాటానికి గల కారణం ఏమిటి? పొలం దున్నే రైతు గన్ ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది? అదేవిధంగా పొలంలో పనిచేసే ఆడవాళ్ళు, స్త్రీలు ఏ విధంగా వాళ్ళ ఇంట్లలో కారం పొడితో పాటు కొడవలను తమ ఆయుధాలుగా వాడడం జరిగింది. అంటే ఉద్యమానికి ఏ విధంగా ఊపిరిపోసారు, ఈ ఉద్యమ దశలు ఏవనే ఈరోజు మనము తెలుసుకుందాము. డియర్ స్టూడెంట్స్, ఇది తెలుసుకునే ముందు ఫస్ట్ నిజాం గవర్నమెంట్లో ఉన్న భూములు అవి ఎవరి చేతిలో ఉండేవి, వాటిని ఏ పేరుతో పిలిచారని చెప్పేసి ఫస్ట్ మీకు క్లుప్తంగా వివరిస్తా. ఇది వివరిస్తే ఆటోమేటిక్ మనకు ఈ తెలంగాణ రైతులు ఎందుకోసం ఉద్యమం చేశారు, మరి తెలంగాణ రైతులకు వచ్చిన కష్టాలు ఏమిటి, ఆ కష్టాలను ఆదుకున్న వారు ఎవరు, అదేవిధంగా కమ్యూనిస్టుల పాత్ర ఏమిటి, అదేవిధంగా నిజాం ఆంధ్ర మహాసభ యొక్క పాత్ర ఏమిటి, అదేవిధంగా చిన్న చిన్న రైతులు, రైతు కూలీలు ఉద్యమాలు ఎందుకోసం చేశారనే విషయాన్ని ఈ విధంగా ఈరోజు మీకు తెలుపుతాను. డియర్ స్టూడెంట్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 1లో అయితే ఖచ్చితంగా మెయిన్స్ కానీ అదేవిధంగా తెలంగాణ హిస్టరీలో కానీ ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళి ప్రతిసారి క్వశ్చన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 2లో కొన్ని షార్ట్ బిట్స్ కానీ అదేవిధంగా గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని ఎగ్జామ్స్లలో 1 లేదా 2 బిట్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్కి అయితే ఇది అత్యంత కీలకమైన చాప్టర్. తెలంగాణ రైతుల సాయుధ పోరాటం గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. డియర్ స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దాం. తెలంగాణ రైతుల సాయుధ పోరాటం. అసలు నాగలు పట్టవలసిన రైతన్న గన్నెందుకు పట్టుకున్నాడు, అది మీకు ఈరోజు చెప్తా. చూడండి, అయితే 1947లో యావత్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ నిజాం గవర్నమెంటు పరిపాలన ఉన్న మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం రాలేదు. సో మనం నిజాం గవర్నమెంట్ కింద అప్పుడు ఉండేవాళ్ళము. అయితే నిజాం గవర్నమెంట్ అనుభవించిన అంటే ప్రవేశపెట్టిన సంస్కరణలు, నిజాం గవర్నమెంట్లో పనిచేస్తున్న ఈ ఎస్పీ లెవెల్ నుంచి అదేవిధంగా పెద్ద సైనిక అధికారి వరకు ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రజలను ఏ విధంగా పీడించారు, వీరితో పాటు ఆయా ప్రాంతాల్లో జమీందారులు ఏ విధంగా ఈ రైతులు వ్యవసాయకులను ఏ విధంగా మోసం చేసేవారు, అదేవిధంగా లెవీ అంటే ఏమి, అదేవిధంగా నాగు అనే ఒక వడ్డీ వ్యాపార వ్యవస్థ ఉంటుంది. నాగు అనే పేరుతో వడ్డీ వ్యాపారం జరుగుతుండే. ఆ వడ్డీ వ్యాపారం ప్రజలను ఏ విధంగా అంటే కృంగిపోయేట్టు చేసేది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్, ఫస్ట్ ఈ రైతుల ఉద్యమం కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఏ ప్రాంతంలో అంటే ఎవరి చేతిలో ఎంత భూమి ఉంటుంది అనేది ఫస్ట్ మనము క్లారిఫై చేసుకుందాం. ఇది క్లారిటీ వస్తే మనకు ఈజీగా మనము పాఠం కూడా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ తెలంగాణలో ఉన్న భూములను చూద్దాం. ఫస్ట్ రఫ్గా ఒక డయాగ్రామ్ వేసుకుందాం, మ్యాప్ వేసుకుందాం. ఇది తెలంగాణ ప్రాంతంలో ఉన్న భూమి అనుకుందాం. ఓకే, ఈ భూమిలో 60% జమీందారుల చేతులు ఉంటుండే, 60%. అదేవిధంగా ఇంకో 30% జాగీర్దారులు, ఇంకో 10% నిజాం నవాబు దగ్గర సర్ఫే కాస్ అంటుంది. నిజాం నవాబు తన నిత్యావసరాల అంటే ఏమన్నా పనుల కోసం ప్యాకెట్ పెన్ లెక్క దీన్ని సర్ఫే కాస్ అంటుండే. ఇది జాగీర్దారి భూములు, సర్ఫే కాస్ భూములు. ఇది జమీందారి భూములు. అంటే నిజాం గవర్నమెంట్లో ఈ విధంగా భూములు విస్తరించి ఉండేవి.
మనకు డయాగ్రామ్ వేస్తే ఈజీగా అమవుతుంటాయి. అంటే నిజాం కాలంలో జాగీర్దారీ వ్యవస్థ కింద ఎంత శాతం భూమి ఉంది అంటే 60%. నిజాం కాలంలో నిజాం కాలంలో జాగీర్దారీ విధానంలో 30%, నిజాం కాలంలో జమీందారీ విధానంలో 60%, నిజాం కాలంలో సర్పేకాజ్ అనేది 10% ఉండే. ఈజీ ఎగ్జామ్లు ఇచ్చినా కూడా మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ కాదు. జమీందారీ భూములు 60%, జమీందారీ భూములు 60%, జాగీర్దారీ భూములు 30%, అదేవిధంగా సర్పేకాజ్ భూములు 10%, టోటల్ 100%. అంటే నిజాం కాలంలో సర్ఫేకాజ్ అంటే నిజాం యొక్క అవసరాల కోసం ఉంచుకున్న భూమి 10% భూమి, జాగీర్దారులు అంటే 30% భూమి, అదేవిధంగా 60% భూమి జమీందారు చేతిలో ఉండేది. ఈ జమీందారులు ప్లస్ ఈ జాగీర్దారులు వాళ్ళు స్థానికంగా ఒక దేశ్ముఖ్ కానీ ఇంకొక వ్యాపారిని కానీ పెట్టేసి అక్కడ నుంచి వాళ్ళు పెద్ద మొత్తంలో శిస్తును అదే ధాన్యాన్ని కూడా సేకరించేవారు. సో ఈ నిజాం కింద వీళ్ళు పనిచేస్తూ ఉండేవారు. వీళ్ళు ట్యాక్స్ కానీ ధాన్యాలు కానీ కలెక్ట్ చేసి నిజాం గవర్నమెంట్కు వీళ్ళు ఇస్తుండేవారు. నిజాం గవర్నమెంట్ ఒక రేటు చెప్తే వీళ్ళు రెట్టింపు రేటు పెట్టేసి ఈ వ్యవసాయదారులను వ్యవసాయ కూలీలను ఏం చేసి వాళ్ళ లెవీని వసూలు చేసుకునేవారు. లెవీ అంటే ఒక నిర్ణయించిన దాని ప్రకారం కొద్ది మొత్తంలో పంట పండిన తర్వాత వడ్లు కానీ జొన్నలు కానీ తొగళ్ళు కానీ ఏదైనా పంట పండిన తర్వాత కొద్ది మొత్తంలో ఒక నిర్ణయించిన మొత్తంలో ఆ ప్రాంతంలో జమీందారుకు ఈ రైతులు చెల్లించే ట్యాక్స్ లాంటిది లెవీ. అంటే లెవీ అంటే రైతు పండించిన పంటలో ఒక భాగాన్ని డిసైడ్ చేస్తుండే, ఆ భాగాన్ని రైతు పంట పండంటే ఆ జమీందారుకి ఇచ్చేస్తుండే, దాన్ని లెవీ అంటుండే. ఓకేనా, లెవీ సిస్టమ్. అదేవిధంగా లెవీ సిస్టమ్తో పాటు నాగు అనే వడ్డీ వ్యాపారం ఉంటుంది. నాగు అనే వడ్డీ. ఈ నాగు అనే వడ్డీ తెలంగాణ రైతును మొత్తం అంటే తినేసింది ఆల్మోస్ట్. అంటే రైతు కుంగి కుషించిపోతుంది. రైతు ఈ నాగు వడ్డీ తీర్చడానికి నాగు అనే వడ్డీని తీర్చడానికి రైతు తన పొలం అమ్ముకుంటుండే, రైతు అప్పులు చేస్తుండే. అదేవిధంగా రైతుతో పాటు రైతు కొడుకు, ఆ కొడుకు కూడా వీళ్ళ దగ్గర బానిసలుగా పనిచేస్తుండేవారు. అంటే అప్పు తీరకపోతుండే. చక్రవడ్డీ లెక్క అప్పుడు ఈ నాగు అనే వడ్డీ వ్యవస్థ తెలంగాణ ప్రాంతంలో రైతుల యొక్క అంటే వాళ్ళు అస్తవ్యస్తమైపోయిన వాళ్ళ జీవితాలు ఈ వడ్డీతోని. సో డియర్ స్టూడెంట్స్, చూద్దాం మరి. అదే దాని తర్వాత మనకి ఏముంటారంటే ఇంకోటి, ఇది రఫ్ చేద్దాం. తెలంగాణ ప్రాంతంలో విస్తరించే భూములు ఇవి రఫ్ చేద్దాం ఫస్ట్. అసలు తెలంగాణ సాయుధ పోరాటానికి ఎక్కడ బీజం పడ్డాయని చెప్తే, ఇక జమీందారులు ప్రజలను చాలా అన్ని విధాల వాళ్ళకు అన్యాయం చేస్తుండే. సో రామచందర్ రెడ్డి అనే విష్ణూరు జమీందారు తన అకృత్యాలు భరించలేక పెద్ద మొత్తంలో రైతులు సమావేశమై ఆ జమీందారుల కోటలో ఉన్న అంటే జమీందారుకు వ్యతిరేకంగా పెద్ద మొత్తం ఉద్యమం చేసిండు. ఓకేనా, చూద్దాం. తెలంగాణ సాయుధ పోరాటం 1946 జూలై 4th. తెలంగాణ సాయుధ పోరాటం 1946 జూలై 4th నాడు దొడ్డి కుమరయ్య మరణంతో ప్రారంభమైంది. యావత్ ప్రపంచంలో ఒక హాట్ టాపిక్ అయిన ఈ అంశం ఆ రోజులలో తెలంగాణ రైతుల సాయుధ పోరాటము 1946 జూలై 4th నాడు దొడ్డి కుమరయ్య అనే వ్యక్తి మరణంతో స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అయిన సాయుధ పోరాటము 1951 అక్టోబర్ 21 వరకు కొనసాగుతుంది. ఓకేనా, 1951 అక్టోబర్ 21 వరకు కొనసాగుతుంది. సుమారు 46, 47, 48, 49, 50, 51 6 సంవత్సరాలు కొనసాగుతుంది. 6 years. అయితే అసలు ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి గల కారణం ఏమిటి? అయితే రావి నారాయణ రెడ్డి, అదేవిధంగా బద్దమిల్లారెడ్డి అనే తెలంగాణ నాయకులు, దాంతోపాటు పుచ్చలపల్లి సుందరయ్య, చెండ రాజేశ్వరరావు అనే ఆంధ్ర నాయకులు కలిసి ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు. తెలంగాణ ప్రాంతం నుంచి రావి నారాయణ రెడ్డి, బద్దమిల్లారెడ్డి, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతం నుంచి పుచ్చలపల్లి సుందరయ్య, చెండ రాజేశ్వరరావు అనే వ్యక్తులు
ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు. వీళ్ళ ఉపన్యాసాలు, వీళ్ళ యొక్క వాక్చాతుర్యం, వీళ్ళ యొక్క పనితీరు తెలంగాణ ప్రజల్లో తెలంగాణ రైతులను విశేషంగా ఆకర్షించింది. తెలంగాణ రైతులు ఉద్యమ బాట పట్టడానికి వీళ్ళే ప్రధాన కారణం. చూడండి మరి, యావత్తు తెలంగాణలో 16,000 మైళ్ళ చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో 3,000 గ్రామాల్లో స్వయం పాలన ప్రారంభించారు. అంటే అటు ఇండియన్ గవర్నమెంట్ కాదు, ఇటు నిజాం గవర్నమెంట్ కాదు, అంటే స్వతంత్రంగా 3,000 గ్రామాల్లో స్వయం పాలన కొనసాగించారు వీళ్ళు. అంటే ఎంతో అద్భుతమైన విషయం. అంటే అటు ఇండియాతో సంబంధం లేకుండా, ఇటు నిజాం గవర్నమెంట్ సంబంధం లేకుండా తెలంగాణ ప్రాంతంలో సుమారు 3,000 గ్రామాల్లో స్వయం పాలన ప్రారంభించారు. తెలంగాణ ప్రాంతంలోనే కమ్యూనిస్ట్ నాయకులైన రవినారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, అదేవిధంగా చెండరాజేశ్వర అనే కమ్యూనిస్టు నాయకులు ఈ ఉద్యమానికి తమ వంతు సహకారం అందించారు. డియర్ స్టూడెంట్స్, 3,000 గ్రామాల్లో స్వయం పాలన. అదేవిధంగా మరి మనం చెప్పుకున్నట్టు 60% జమీందారు భూమి, 30% జాగీరదారు భూమి, 10% సర్పేకాస్ నిజాం యొక్క ప్యాకెట్ మనీ కోసం ఉన్న భూములు తెలంగాణ ప్రాంత ప్రజలు ఏ విధంగా ఉద్యమం చేశారు. అదేవిధంగా ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రధానమైన లక్ష్యాలు ఏమిటి ఫస్ట్ చూసుకుందాం మనం. తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రధాన కారణం అంటే తెలంగాణ ప్రాంతంలో అమలవుతున్న వడ్డీ వ్యాపారం, అదేవిధంగా అక్రమంగా వీళ్ళ దగ్గర నిర్బంధ వసూలు చేయడం. అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలను అన్ని రంగాల్లో అనగదొక్కడం. ఇటు నిజాం నవాబుతో పాటు రజకాలతో పాటు భూస్వాములు. ఫస్ట్ మనము తెలంగాణ సాయుధ పోరాటం యొక్క లక్ష్యాలు చెప్తాం మనం. ఫస్ట్ వీళ్ళేం చేస్తున్నట్టే లక్ష్యాలు. తెలంగాణ సాయుధ పోరాటం యొక్క లక్ష్యాలు వీళ్ళేమంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న భూములను, తెలంగాణ ప్రాంతంలోని భూములను, అదేవిధంగా భూస్వాముల భూములను, ఇది గవర్నమెంట్ భూములను, తెలంగాణ ప్రాంత గవర్నమెంట్ భూములను, నిజాం భూములను, భూస్వాముల భూములను ఆక్రమించి పేద ప్రజలకు పంచడం. తెలంగాణ ప్రాంతంలోని గవర్నమెంట్ భూములను మరియు భూస్వాముల వద్ద ఉన్న భూములను, అదేవిధంగా దేశముఖుల వద్ద ఉన్న భూములను కూడా, దేశముఖుల వద్ద ఉన్న భూములను ఆక్రమించి పేద ప్రజలకు పంచడం ఫస్ట్. ఇక రెండవది మనకు రెండు చూసుకుంటే వడ్డీ వ్యాపారస్తుల దగ్గర ఉన్న అదేవిధంగా గ్రామాధికారుల దగ్గర ఉన్న బాండ్లు కానీ, అదేవిధంగా ప్రామిసర్ నోట్స్ కానీ, అప్పు పత్రాలు కానీ తీసుకొని వాటిని నాశనం చేయడం, వాటిని తగలబెట్టడం. అదేవిధంగా కౌలును తగ్గించడం, దాంతోపాటు ప్రజలు భూస్వాములకు కౌలు కట్టకుండా వాళ్ళని చైతన్యం చేయడం, ప్రజలను భూస్వాములకు పన్ను కట్టకుండా వారిని చైతన్యం చేయడం. అదేవిధంగా భూస్వాములను నిజాం గవర్నమెంట్ ఆగడాలను అణచివేయడం,
అణచివేయడం. అదేవిధంగా తెలంగాణలో జాతీయ జెండా ఎగురవేయడం. జాతీయ జెండాతో పాటు కమ్యూనిస్ట్ జెండాను ఎగురవేయడం. కమ్యూనిస్టు జెండాను ఎగురవేయడం. చూడండి, ఇవి ప్రధానమైన లక్ష్యాలు. అంటే తెలంగాణ సాయుధ పోరాట యొక్క లక్ష్యాలు ఉద్దాం. తెలంగాణ ప్రాంతంలోని భూములను, అంటే ఎవరి దగ్గర భూస్వాములు, దేశ్ముఖులు, అదేవిధంగా నిజాం గవర్నమెంట్ యొక్క భూములను ఆక్రమించి సాధారణ పేద ప్రజలకు పంచడం. ఇది అద్భుతమైన లక్ష్యం ఒకటి. రెండవది, వడ్డీ వ్యాపారస్తు దగ్గర ఉన్న, అదేవిధంగా గ్రామాధికారి దగ్గర ఉన్న ప్రజలు అప్పు చేసిన పత్రాలు కానీ, బాండ్ పేపర్స్ కానీ, ప్రామిసరీ నోట్స్ కానీ, అప్పు పత్రాలు కానీ తీసుకొని వాటిని తగలబెట్టడం. ఇక మూడవది, కౌలును తగ్గించడం. అదేవిధంగా ప్రజల వద్ద ప్రజలకు వాళ్ళను మోటివేట్ చేస్తుండే. ప్రజలు భూస్వాములకు పన్ను కట్టకుండా, అదేవిధంగా ప్రజలను రాజకీయ చైతన్యం తేవడం. ఇక నాలుగవది, భూస్వాములను నిజాం గవర్నమెంట్ ఆగడాలను అణచివేయడం కూడా ప్రధానమైన లక్ష్యం. ఇక తెలంగాణ ప్రాంతంలో జాతీయ జెండాతో పాటు కమ్యూనిస్టు జెండాను ఎగరవేయడము, అంటే స్వతంత్రంగా ప్రకటించుకోవడం. చూడండి, ఇంకోటి చివరిది, ఉద్యమం కోసం ఆయుధాలను కొల్లగొట్టడం, అంటే సమకూర్చుకోవడం. ఆయుధాలను సమకూర్చుకోవడం అర్థం. అంటే రజకాలు, నిజాం నవాబును, భూస్వాములను ఎదిరించడానికి వీరికి ఖచ్చితంగా ఆయుధాలు అవసరం. ఈ ఆయుధాలను సమకూర్చుకోవడానికి ఈ రజకాల దగ్గర నుంచి, భూస్వాముల దగ్గర నుంచి, స్టేషన్ నుంచి వాటిపై దాడి చేసి ఆయుధాలను సమకూర్చుకోవడం. అంటే నిజాం గవర్నమెంట్ను కానీ, రజకాలను కానీ, భూస్వాములను కానీ ఎదిరించాలంటే ఆయుధాలు అవసరం. సో ఈ ఆయుధాలను కూడా సమకూర్చుకోవాలని చెప్పేసి వీళ్ళ యొక్క లక్ష్యంగా మనము చెప్పవచ్చు. వీళ్ళ పోరాట లక్ష్యాలు. ఇక ఇది రఫ్ చేద్దాం. నెక్స్ట్ తర్వాత విషయం నేను చెప్తా, రఫ్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఏమవుతుందంటే 1947లో ఇండియాకు స్వాతంత్రం వస్తుంది. 1947లో ఆగస్టు 15 నాడు ఇండియాకు స్వతంత్రం వస్తుంది, కానీ తెలంగాణ ప్రాంతవాసులకు రాదు. అది మీకు తెలిసిన విషయమే. అయితే మళ్ళీ ఏమవుతుందంటే నిజాం గవర్నమెంట్కు అభద్రతా భావం వల్ల, వాళ్ళు చేపట్టిన కొన్ని సంస్కరణ వల్ల తెలంగాణ ప్రజలు చాలా భయానికి గురయ్యారు. అదేవిధంగా రజకాలు యొక్క దోపిడు, అకృత్యాలు, కొన్ని చెప్పలేని పనులు కూడా ఈ ఉద్యమాన్ని అంటే ఉధృతం చేయడానికి ప్రధాన కారణమైంది. డియర్ స్టూడెంట్స్, అదేవిధంగా మనకు తెలంగాణలో మళ్ళీ ఇంకోసారి 1947 సెప్టెంబర్ 11 నాడు కమ్యూనిస్టులు మరోసారి సాయుధ పోరాటం పిలిపించారు. 1947 సెప్టెంబర్ 11 నాడు కమ్యూనిస్టు పార్టీ మరోసారి తెలంగాణ సాయుధ పోరాటానికి పిలిపించారు. అంతకన్నా ముందే 1946లో నిజాం గవర్నమెంట్ ఈ కమ్యూనిస్టు పార్టీని నిషేధించారు. ఇది ఇంపార్టెంట్. 1946లో తెలంగాణ గవర్నమెంట్ కమ్యూనిస్టు పార్టీని నిషేధించారు. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. 1947 సెప్టెంబర్ 11 నాడు తిరిగి తెలంగాణ ప్రాంత సాయుధ పోరాటాన్ని ప్రారంభించామని అఫీషియల్గా కమ్యూనిస్టు పార్టీ మనకు చేసినట్లు ఈ రికార్డ్స్లో చెప్తుంది. డియర్ స్టూడెంట్స్, మరి
ఈ సాయుధ పోరాటం లక్ష్యాలు మనం చెప్పుకున్నాం. ఈ సాయుధ పోరాటం యొక్క ఆశయాలు చెప్తాం. ఫస్ట్ ఆశయాలు. ఇప్పుడు సాయుధ పోరాట ఆశయాలు. తెలంగాణ సాయుధ పోరాటం యొక్క ఆశయాలు మనం చెప్పుకున్నట్లు భూస్వాములు అదేవిధంగా రజకారులు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను తీసుకొని అంటే ఆయుధాలను స్వాధీనం చేసుకోవడము. అదేవిధంగా రెండవది ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రజలకు పంచిపెట్టడం. ప్రభుత్వ కార్యాలయాలు కోర్టులను బహిష్కరించడం. అదేవిధంగా ప్రజల రక్షణ కోసం జిల్లా తాలూకా గ్రామ స్థాయిలో గ్రామ రక్షణ కమిటీలను ఏర్పాటు చేయడం. అదేవిధంగా మనం చెప్పినట్లు జాతీయ జెండాను కూడా వీళ్ళు ఎగరవేస్తారు. దాంతోపాటు కమ్యూనిస్ట్ జెండాను కూడా వీళ్ళు ఎగరవేయడం జరుగుతుంది. మరి ఇంకోటి దీనికోసమే వీళ్ళు సాయుధ పోరాటం నాయకత్వం వహించిన రావి నారాయణ రెడ్డి, బద్దమెల్లారెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, అదేవిధంగా మనకు చాండ రాజేశ్వర అనే వ్యక్తులు ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో అతి ముఖ్యమైన వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ఆశయాలు సాధించడానికి వీళ్ళు ఏం చేస్తారంటే మూడు అనువైన వాళ్ళ ఆశయాలు సాధించడానికి 3 అనువైన కార్యక్రమాలు లేదా పనులు చేస్తారు. అవి ఏంటో ఇప్పుడు వివరిస్తా. ఓకేనా? ఫస్ట్ గ్రామ రక్షణ దళం. అంటే వాళ్ళ ప్రధాన ఆశయం ఏమిటంటే భూస్వాముల యొక్క భూములను ఆక్రమించి సాధారణ రైతులకు పంచడం, నిజాం గవర్నమెంట్ గద్దె దించడం. అదేవిధంగా నిజాం గవర్నమెంట్తో పాటు తెలంగాణ ప్రాంతంలో భయభ్రాంతులు గురి చేస్తున్న రజకాలను అణచివేయడం. సో నిజాం గవర్నమెంట్, అదేవిధంగా రజకాలను, అదేవిధంగా ఇండియన్ గవర్నమెంట్ వీళ్ళందరిని ఎదిరించాలంటే వీళ్ళకి కావాల్సింది ఆయుధాలు. ఫస్ట్ వీళ్ళ ఆశయం ఆయుధాలు సమకూర్చుకోవడమే. అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న రజకాల క్యాంపులపై దాడి చేసి కానీ, అదే భూస్వాముల ఇళ్లపై దాడి చేసి కానీ పెద్ద మొత్తంలో వీళ్ళు ఆయుధాలు సమకూర్చుకున్నారు. ఆయుధాలు సమకూర్చిన తర్వాత వాళ్ళు గ్రామ రక్షణ కమిటీల పేరుతో జిల్లా స్థాయిలో, తాలూకా స్థాయిలో, గ్రామ స్థాయిలో రక్షణ కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు ఏర్పాటు చేసిన కమిటీల్లో 3 ప్రధానమైనవి. అవి ఇప్పుడు మీకు వివరిస్తా. ఫస్ట్ గ్రామ రక్షక దళాలు. ఒకటవది గ్రామ రక్షక దళాలు. ఈ గ్రామ రక్షక దళాలు అంటే ఒక గ్రామంలో ఉన్న యువకులందరూ కలిసి స్వచ్ఛందంగా, అంటే గ్రామంలో ఉన్న యువకులు అందరూ కలిసి స్వచ్ఛందంగా, అంటే వాళ్ళ పని చేస్తూనే వాళ్ళ చిన్న చిన్న పనులు చేసుకుంటూనే ఈ రజకాలకు సంబంధించిన ఆయుధాలను దొంగలించడం కానీ, ఓకేనా, అదేవిధంగా భూస్వాముల దగ్గర ఉన్న ఆయుధాలను తీసుకోవడం కానీ, భూస్వాముల యొక్క దౌర్జన్యాన్ని అణచివేయడానికి వీళ్ళు ప్రధానంగా కృషి చేశారు. అంటే వాళ్ళు సాధారణ జీవితం, వాళ్ళ సాధారణ పనులు చేస్తూనే చిన్న చిన్న ఆయుధాలతో రజకాలను, పోలీసులను, భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేవారు. వీటిని గ్రామ రక్షక దళాలు అంటారు. రెండవది తీసుకుని మనకు నిర్మూలన దళాలు. ఒకైతే వీళ్ళు గస్తీ దళాలు కూడా అంటారు. గస్తీ కూడా అంటారు. అంటే ఒక గ్రామంలోకి ఎవరు ఎంట్రీ కాకుండా చూస్తున్నారు వీళ్ళు. గ్రామంలోకి రజకాలు కానీ, అదేవిధంగా భూస్వాములు కానీ, రజకాలు కానీ, భూస్వాములు కానీ గ్రామంలో ఎంట్రీ కాకుండా వీళ్ళు చూసుకునేవారు. అంటే వాళ్ళ వాహనాలు, వెహికల్స్ లోపల రాకుండా అడవిలో కానీ ఈ ఊరు బయట ఉండి కాపల కాస్తూ ఉండేవారు. నిర్మూలన దళాలు అంటే వాళ్ళకు ఈ నిజాం గవర్నమెంట్ పోలీసులు కానీ, రజకాలు కానీ గ్రామంలో ఎంట్రీ కాకుండా ఈ కలవాటు దగ్గర బాంబులు పెట్టడం కానీ, అదేవిధంగా చిన్న చిన్న ఆయుధాలతో వాళ్ళను ఎదిరించడం కానీ, అంటే గ్రామంలోనికి రానియకపోయేవారు. అంటే సాధారణంగా వీళ్ళ పనులు వీళ్ళు చేస్తూనే అదేవిధంగా గ్రామ రక్షణకు వీళ్ళు కృషి చేసేవారు. అంటే గ్రామంలోకి ఎటువంటి వాహనాలను వీళ్ళు రానియకపోతుండే. పోలీస్ వాహనాలు కానీ, రజకాల వాహనాలు కానీ, భూస్వాముల వాహనాలు కానీ రాకుండా అడ్డుకట్ట వేసేవారు. అంటే కలవట్టు దగ్గర కానీ పొదల్లో దాక్కుంటూ వాళ్ళపై దాడులు చేసేవారు, గిరిల దాడులు చేసేవారు. అంటే గ్రామంలోకి అంటే వేరే వాహనాలు రాకుండా అడ్డుకట్టుకు వేసేవారే నిర్మూలన దళాలు.
నిజాం గవర్నమెంట్ పోలీసులు కానీ రజాకార్లు కానీ గ్రామంలో ఎంట్రీ కాకుండా చూసేవారు. వీళ్ళు ఏం చేస్తుంటే గ్రామ రక్షణ దళాలు ఈ భూస్వాములకు రజాకార్లకు వ్యతిరేకంగా చిన్న చిన్న ఆయుధాలతో పోరాటం చేసేవారు. అంటే తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఎంట్రీ అయినా కూడా వీళ్ళు అంటే త్రీ పార్ట్స్ ఉంటున్నాయి ఇలా రక్షణ వ్యవస్థ. త్రీ పార్ట్స్ మెథడ్ ఉంటుండే. ఇక మూడవది మనకు ఇంపార్టెంట్ గెరిల్లా సాయుధ దళాలు. గెరిల్లా దళాలు అంటే వీళ్ళు అధునాతనమైన ఆయుధాల వాడి నిజాం గవర్నమెంట్ పోలీసులకు గాను, అదేవిధంగా భూస్వాములు కానీ, అదేవిధంగా రజకాలు కానీ, నిజాం గవర్నమెంట్ పోలీసులతోని, భూస్వాములతోని, రజకారులతోని ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంటున్నారు. వీళ్ళు ప్రత్యక్ష పోరాటంలో పాల్గొనడం వల్ల గెరిల్లా దళాలు అంటే వీళ్ళు ఆయుధాలు సమకూర్చుకొని అంటే అంటే అత్యంత నమ్మకస్తుల్ని ఈ గెరిల్లా దళాల్లో చేర్చుకునేవారు. అంటే మంచి ఆశయాలు గల యువతను ఇందులో చేర్చుకునేవారు. వీళ్ళు ఎట్లా అంటే ఉద్యమానికి అంకితమైన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే గ్రామాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉద్యమాల్లో పాటుపడేవాళ్ళు. ఫస్ట్ సెకండ్ వాళ్ళు గ్రామ రక్షణ దళాలు, నిర్మూలన దళాలు. వీళ్ళ ఇండివిజువల్ పని చేసుకుంటేనే ఇక్కడ ఉద్యమాల్లో పాల్గొంటారు. వీళ్ళు మాత్రం స్పెషల్, వీళ్ళు ఉద్యమం కోసం ఉంటారు అన్నట్టు. అంటే సెలెక్టివ్ పీపుల్స్ ఉంటున్నారు వీళ్ళు. అంటే నిజాం గవర్నమెంట్ పోలీసులకు కానీ, భూస్వాములకు కానీ, రజకాలతో ప్రత్యక్ష పోరాటంలో పాల్గొనే వారే ఈ గెరిల్లా దళాలు. డెస్టెన్స్ ఈ 3 రకాల దళాలు ఉంటున్నాయి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రఫ్ చేస్తా. ఇక చూడండి, ఈ 3 రకాల రక్షణ వ్యవస్థలు నిజాం గవర్నమెంట్కు వ్యతిరేకంగా తెలంగాణ రైతులు ఏర్పాటు చేసుకున్నారు. ఫస్ట్ గ్రామ రక్షణ దళాలు అంటే వాళ్ళు గ్రామాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూనే మళ్ళీ ఈ చిన్న చిన్న పని చేసుకుంటూ చిన్న చిన్న ఆయుధాలతో నిజాం గవర్నమెంట్ పోలీసులతో, అదేవిధంగా రజకాలతో, అదేవిధంగా భూస్వాములతో ఫైట్ చేసేవారు. నిర్మూలన దళాలు ఏం చేస్తున్నారంటే శత్రువాహనాలు గ్రామాల్లో ఎంట్రీ కాకుండా అక్కడ కలవాడి దగ్గర బాంబులు పెట్టడం కానీ లోపల రాయకుండా వీళ్ళు ఫైట్ చేశారు. చివరికి గెరిల్లా దళాలు ప్రత్యక్షంగా యుద్ధంలో పోరాటంలో పాల్గొంటుండే. ఈ 3 రక్షణ దళాలను అప్పుడే ఏర్పాటు చేసుకునేవారు. ఈ రక్షణ దళాలే మనం చెప్పినట్టు 3000 గ్రామాలకు కాపలా కాస్తుంది వీళ్ళు. అంటే ఎంత అద్భుతమైన వ్యవస్థ చూడండి. అంటే ఎటువంటి టెక్నాలజీ లేని సమయంలోనే వీళ్ళు అంటే ఆ రోజులలో వీళ్ళు రాత్రి వేళ సమావేశం అవుతుంది. ఆ రాత్రి వేళ సమావేశాన్ని సంఘం అని పేరుతో పిలిచేవారు. తెలంగాణ రైతులు పోరాటం కోసం రాత్రి వేళలో సంఘం అనే పేరు పెట్టుకొని అక్కడ వాళ్ళ యొక్క మీటింగ్ విశేషాలు, వాళ్ళ కార్యకలాపాలు మొత్తం అక్కడ చర్చించుకునేవారు. సంఘం అని పేరు. తెలంగాణ సాయుధ పోరాట రైతులు ఈ సంఘం అనే పేరు పెట్టుకొని అక్కడ సమావేశమై ఉద్యమానికి కావాల్సిన అన్ని అంశాలు అక్కడ చర్చించేవారు. అదేవిధంగా మరి స్త్రీలు కూడా పాటలతోని, వాళ్ళ పాటలు, వాళ్ళ నృత్యాలతోని వీళ్ళ ఉద్యమకారులను ఉద్యమకారులు ఉత్సాహపరుస్తునే వాళ్ళు. మంచి మంచి పాటలు కానీ ఉద్యమకారులకు అంటే వాళ్ళు వంట చేయడం కానీ, సావపంతి భోజనాలు కానీ అలాంటి విషయాల్లో వాళ్ళు స్త్రీలు కూడా ఈ సంఘంలో పాల్గొంటుండే. అదేవిధంగా మరి ఈ తెలంగాణ ప్రాంతంలో అసలు ఉద్యమాన్ని ఎన్ని దశలు విభజించారు చరిత్రకారులు? తెలంగాణ సాయుధ పోరాటాన్ని 4 రకాలుగా విభజించారు. చెప్తా మీకు. 4 భాగాలు చేసిండ్రు తెలంగాణ సాయుధ పోరాటాన్ని. సాయుధ పోరాటాన్ని 4 భాగాలుగా విభజిస్తారు. ఓకేనా? చూద్దాం. 4 దశలు. 4 దశలు తెలంగాణ సాయుధ పోరాటాన్ని 4 దశలుగా విభజిస్తారు. ఓకేనా? మొదటి దశ ఇది 1930 to 1940 వరకు. 1930 to 1940 వరకు భూస్వాములకు వ్యతిరేకంగా వీళ్ళు వ్యక్తిగత ఆందోళన చేసేవారు. ఉద్యమ దశలు. భూస్వాములకు వ్యతిరేకంగా వ్యక్తిగత ఆందోళన. భూస్వాములకు వ్యతిరేకంగా
వ్యక్తిగత ఆందోళన. ఓకేనా? తొలి దశలో 1930 to 1940 అంటే తెలంగాణ సాయుధ పోరాటాన్ని 4 దశలుగా విభజిస్తారు. ఇందులో ఫస్ట్ దశనే 1930 to 1940 వరకు ఉంది. భూస్వాములకు వ్యతిరేకంగా వ్యక్తిగత ఆందోళన చేసేవారు. అంటే ఇండివిజువల్ ఫైట్ ఉండేటప్పుడు, అంటే కొందరు రైతులు కానీ కొందరు వ్యక్తులు కానీ వాళ్ళు అంటే వ్యక్తిగతంగా ఫైట్ చేసేవారు. అంటే అన్యాయం జరిగిందని ఒక్కొక్క వ్యక్తులే వాళ్ళ పోరాటం చేసేవారు. ఆ పోరాటాల పాపం వీళ్ళు కొన్నిసార్లు చనిపోతున్నారు అందరుగా, ఎవరు పట్టించుకుని నాది ఉండకపోతున్నప్పుడు, అంటే ఉద్యమం కలిసి కట్టుకు చేయలేప్పుడు ఓన్లీ వ్యక్తిగతంగా వాళ్ళ అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ఆందోళన చేస్తుండే. భూస్వాములకు సింపుల్గా ఫస్ట్ దశ 1930 to 1940 భూస్వాములకు వ్యతిరేకంగా వ్యక్తిగత ఆందోళన చేసేవారు. ఇక సెకండ్ది చూడండి 1940 to 46 రెండవ దశ 1940 నుంచి 1946 వరకు. ఇందులో భూస్వాములకు దేశముఖులకు నిజాంకు వ్యతిరేకంగా ఆందోళన చేసేవారు. అదేవిధంగా చూడండి, దేశముఖులకు అదేవిధంగా భూస్వాములకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తారు. ఇది శాంతియుతంగా చేసేవారు. శాంతియుతంగా చేసేవారు. సింపుల్ చెప్తుంది నిజాం విషయానికి వెళ్ళి. భూస్వాములు దేశముఖులకు వ్యతిరేకంగా ప్రజలందరూ కలిసి దేశముఖులకు వ్యతిరేకంగా ప్రజలందరూ కలిసి శాంతియుతంగా పోరాటం చేసేవారు, ఉద్యమాలు చేసేవారు. ఉద్యమం. ఇక మూడవది అత్యంత ఇంపార్టెంట్ 1946 to 48 మూడవ దశ 1946 to 1948. ఇది ఇంపార్టెంట్. ఇందులో నిజాం నవాబుకు వ్యతిరేకంగా నిజాంకు రజకాలకు భూస్వాములకు అదేవిధంగా ఇండియన్ గవర్నమెంట్కు. చూడండి, ఇంపార్టెంట్ దశ మూడో దశలో 46 to 48 నిజాం నవాబుకు వ్యతిరేకంగా, రజకాలకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, ఇండియన్ గవర్నమెంట్ వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంత ప్రజలు హింసాయుత ఉద్యమం, అంటే వాళ్ళు కత్తులు గన్స్తో పట్టుకొని ప్రత్యక్షంగా పోరాటం, అంటే ప్రత్యక్ష పోరాటం, హింసాయుత ప్రత్యక్ష పోరాటంలో పాల్గొన్నారు. ఇక చివరిది మనకు 1948 to 1951. ఓకే, నాలుగవది 1948 to 1951. ఇక అప్పటికి మనకు ఇండిపెండెంట్ వచ్చేసింది. వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియన్ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉద్యమం, హింసాయుత ఉద్యమం. చూడండి, చాలా సింపుల్, ఎగ్జామ్స్లో అడగచ్చు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమ దశలను వివరించండి అంటే రావినారాయణ రెడ్డి, బద్దమిల్లారెడ్డి, పిచ్చబల సుందరయ్య, చెండా రాజేశ్వర అనే వ్యక్తులు ఈ ఉద్యమానికి ఊపిరి పోసారు. అంటే ఉద్యమ దశల్లో వీళ్ళు ప్రతి క్షణం ప్రజల వెంట ఉంటూ ఉద్యమం చేయడానికి వీళ్ళే ప్రధాన కారణం. ప్రజల్లో చైతన్యం నింపేవారు. అంటే ఆ రోజులలో బలమైన నిజాం గవర్నమెంట్ వ్యతిరేకంగా, అదేవిధంగా ఆ రోజుల్లో ఎంతో సైనికంగా బలమైన రజకాలకు వ్యతిరేకంగా,
ఆ రోజుల్లో ఎంతో బలవంతులైన భూస్వాములకు వ్యతిరేకంగా, ఆ రోజుల్లో ఎంతో బలవంతమైన భారత గవర్నమెంట్తో వీళ్ళు సాధారణ రైతు అంటే నాగలు పట్టే రైతు గన్ బట్టి పెద్ద మొత్తంలో ఉద్యమం చేశారు. రెస్టారెంట్స్ చూడండి, ప్రపంచంలో అంటే పేరుని గల ఉద్యమంగా ఇది పేరుగాంచింది. అందరూ యావత్ భారతదేశం ఈ యుద్ధం చూసి పరిచయం అయిపోయింది, అది ఎంత పెద్ద యుద్ధం అని చెప్పేసి. రైతుల పోరాటం అంటే మన చరిత్రలో, మన ఇండియన్ హిస్టరీలో ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వకపోయినప్పటికీ చాలా పెద్ద యుద్ధం. అంటే ఎందరో మంది, మనము భారతదేశ చరిత్ర చూసినాం, ఎందరో మంది రైతులు రైతాంగ పోరాటాలు చూసినాం, కానీ అంతకన్నా భారీ పోరాటం. కానీ నిజాం గవర్నమెంట్ అండర్ కంట్రోల్ ఉండే కాబట్టి అప్పటికి ఇది ప్రాముఖ్యంలోకి రాలేదు. సో డియర్ స్టూడెంట్స్, ఎప్పుడైతే ఇండియా గవర్నమెంట్ నిజాం గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిందో అప్పటి నుంచే ఈ ఉద్యమం గురించి విస్తృత ప్రచారం జరిగింది. అదేవిధంగా యావత్ దేశంలో కమ్యూనిస్టులు ఈ ఉద్యమానికి ప్రచారం కల్పించారు. యావత్ అంటే ప్రపంచంలో చైనా దేశం కూడా ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ వార్తలు ప్రచురించారు. రెస్టారెంట్ చూద్దాం మరి. అయితే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చూసుకుంటే చాలా సింపుల్, నేను చెప్తా. ఈ తెలంగాణ ఉద్యమ దశలు అంటే తెలంగాణ రైతుల సాయుధ పోరాట ఉద్యమ దశలు చూద్దాం. తొలి దశలో మనకు 1930 నుంచి 1940 వరకు ఉంటుంది. భూస్వాములకు వ్యతిరేకంగా వ్యక్తిగత ఆందోళనలు. ఇందులో ఏముంటుందంటే సింపుల్, అంటే రైతుల దగ్గర కౌలు పెద్ద మొత్తంలో వసూలు చేస్తుండే, రైతుల దగ్గర లెవీని పెద్ద మొత్తంలో తీసుకుంటుండే. అంటే ఈ కౌలుకు వ్యతిరేకంగా, అదేవిధంగా లెవీకి వ్యతిరేకంగా రైతులు వ్యక్తిగతంగా నిరసనలు అంటే వ్యక్తిగత ఆందోళన చేసేవారు. అంటే ప్రజలు సమూహంతో కాక ఇండివిజువల్గా ఆందోళన. అంటే ఇప్పుడు ఒక పొలంలో ఒక రైతుకు అన్యాయం జరిగితే ఆ రైతు కూడా పోయి ఫైట్ చేసేవారు. అంటే భూస్వాములు దొరలకు వ్యతిరేకంగా ఈ రైతులు ఆందోళన చేసేవారు. అది వ్యక్తిగతంగా చేసేవారు. ఇక రెండవది మనం చూసుకుంటే, రెండవ దశ 1940 నుంచి 1946 వరకు, 1940 నుంచి 1946 వరకు భూస్వాములకు దేశములకు వ్యతిరేకంగా ప్రజలు అందరూ కలిసి ఆందోళన చేయడం జరిగింది. ఉద్యమంలో ప్రధాన దశ ఇది. భూస్వాములు, దేశముఖులు, జమీందారులకు వ్యతిరేకంగా ప్రజలు శాంతియుతంగా ఆందోళన చేయడం జరిగింది. అంటే శాంతియుతంగా ఆ లెవీలు నిర్వహించిన ప్లేస్లో ఈ ధర్నా చేయడం, అదేవిధంగా భూస్వాములకు వ్యతిరేకంగా ధర్నా చేయడం, దేశముఖుల వ్యతిరేకంగా ధర్నా చేయడం లాంటివి చిన్న చిన్న పనులు చేస్తున్నారు శాంతియుతంగా. అంటే ప్రజల్లో అప్పటికి చైతన్యం కొంచెం రావడం జరిగింది. ఇక మూడవది అతి ముఖ్యమైనది 1946 నుంచి 1947 వరకు నిజాం గవర్నమెంట్కు, రజకాలకు, భూస్వాములకు, అదేవిధంగా ఇండియన్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో హింసాయుత ప్రత్యక్ష పోరాటంలో తెలంగాణ ప్రాంత రైతులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా నాలుగవది 1948 నుంచి 1951 వరకు ఇండియన్ గవర్నమెంట్ వ్యతిరేకంగా హింసాయుత యుద్ధం చేయడం జరిగింది. చివరకు 1951 అక్టోబర్ 21 నాడు సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నామని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ సాయుధ పోరాటం క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే అత్యంత భారతదేశం యొక్క సైనిక సామర్థ్యం ముందు వీళ్ళు ఏం చేయలేకపోయారు. అంటే ఆయుధాలు సరఫరా తక్కువ ఉండే, అంటే ఇండియన్ ఆర్మీ ముందు వీళ్ళు ఏం చేయలేకపోయింది. అప్పటికి ఉన్న జయంత్ చౌదరి పెద్ద మొత్తంలో రజకార్తో పాటు ఈ కమ్యూనిస్ట్ని కూడా చంపడం జరిగిందని చెప్తారు. తెలంగాణ పోరాటం చేసిన కమ్యూనిస్ట్ నాయకులతో పాటు రజకార్తో పాటు ఈ కమ్యూనిస్ట్ లీడర్స్ కూడా పెద్ద మొత్తంలో హింసించారని జైల్లో వేయడం కానీ అలాంటివి చేయడం జరిగింది. సో ఈ భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు కానీ, అంటే అప్పటికి కూడా భూదానోద్యమం స్టార్ట్ చేసిండు. ఆచార్య వినోబావ్ అనే వ్యక్తి భూదానోద్యమం కూడా స్టార్ట్ చేసిండు. సో ఆ విధంగా వీళ్ళ యొక్క కమ్యూనిస్టుల పాత్ర కూడా తగ్గిపోయింది. అంటే రైతులకు దేశవ్యాప్తంగా భూమి కూడా పంచడం జరుగుతుంది, అది తెలంగాణ కూడా వంచింది. సో ఆ విధంగా వీళ్ళ యొక్క ప్రాముఖ్యాన్ని కొంచెం తగ్గుతూ వచ్చింది. అదేవిధంగా సాయుధ పోరాటం కూడా కొంచెం వచ్చి చివరకు 1951 అక్టోబర్ 21 నాడు సాయుధ పోరాటం క్లోజ్ అయిపోయింది. ఇది మన పాఠం. డియర్ స్టూడెంట్స్, చూడండి,
తెలంగాణ రైతుల సాయుధ పోరాటం సాధించిన విజయాలు ఏంటి మరి? మనకు గ్రూప్ 1 ఎస్సేలో పెద్ద బిభత్సంగా రాయొచ్చు, మంచి రాయొచ్చు. తెలంగాణ రైతుల సాయుధ పోరాటం యొక్క ఫలితాలు లేదా సాధించిన విజయాలు చూస్తున్నాం. ఫస్ట్ చూడండి, సుమారు 16,000 చదరపు మైళ్ళ కిలోమీటర్లు, అందులో ఉన్న 30 గ్రామాల్లో స్వయం పాలన కొనసాగింది. యావత్ భారతదేశంలో ఇది అత్యంత చర్చనీయాంశంగా మారింది అప్పుడు 1946-47 ఏరియాలో. అదేవిధంగా ఈ ఉద్యమకారులు, తెలంగాణ రైతులు ఈ సాయుధ పోరాటం ద్వారా సుమారు 10 లక్షలకు పైగా భూమిని సాధారణ పేద రైతులకు పంచడం జరిగింది. 10 లక్షల ఎకరాల భూమి ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తం ఇది. అంటే సాయుధ పోరాటం ద్వారా భూస్వాముల నుంచి ఆక్రమించిన భూమిని తిరిగి ఆ ప్రాంతాల్లో ఉన్న పేద రైతులకు అందించడం జరిగింది. అదేవిధంగా నాగు అనే వడ్డీ వ్యవస్థను వీళ్ళ యొక్క పోరాటం ద్వారా అణిచివేయడం జరిగింది. అదేవిధంగా ఈ వెట్టి చాకిరీని కూడా ఆ రోజులు అణిచివేయడం జరిగింది. దొరలకు వ్యతిరేకం కూడా ఉద్యమం చేయడం జరిగింది. దేశంలో ప్రజల్లో మొట్టమొదటిసారిగా పెద్ద మొత్తంలో చైతన్యం రావడం జరిగింది. ఆ రోజులలో 46, 47, 48, 50, 51 ఇయర్లో తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఆడవాళ్ళు అంటే ఉద్యమ దశలో ఆ 3,000 గ్రామాల ఆడవాళ్ళు కూడా మొగళ్లకు ధీటుగా ఉద్యమం చేశారు. గన్ కూడా చేతబట్టిండ్రు కొడవళ్ళతో. అదేవిధంగా ప్రతి ఇంట్లో ఆ సక్కరి బియ్యం ఉండకపోవచ్చు, కానీ వాటిని పట్టించుకోవాలి లేదు కాబట్టి వాళ్ళ ఇంట్లో పెద్ద మొత్తంలో కుండ మొత్తం కారం పొడి ఖచ్చితంగా ఉండేదని చెప్తారు. అంటే ఆ రోజులలో ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఒక ఇంట్లో బియ్యం కూడా ఉండకపోతున్నా కానీ ఆ ఇంట్లో మాత్రం కారం పొడి ఖచ్చితంగా ఉంటుండే. ఎందుకంటే ఆ రోజులలో రజకాలు ఊళ్ళ మీద పడి మొత్తం దోసుకుంటూ పోయేవారు. చనిపోయిన వాళ్ళ మెడల నుంచి కూడా ఈ బంగారు ఆభరణాలు తీసుకువెళ్ళేవారు. ఇంత ఘోరం. అదేవిధంగా మూకుమ్మడిగా మనం చెప్పరాని విషయాలు కొన్ని అత్యాచారాలు చేసి కానీ, అదేవిధంగా చంపేసి కానీ పెద్ద బావుల్లో పడేసి వెళ్ళిపోయేవారంట. సో ఈ వీళ్ళ చైతన్యం వల్ల ప్రజల్లో చైతన్యం పెద్ద మొత్తం రావడం జరిగింది. అంటే ప్రజల యొక్క అణగారిన వర్గాలను అణిచివేస్తే వచ్చే ఉద్యమం వేరుంటుంది. అణగారిన ప్రజలు గరీబ్గాలు, తినడానికి తిండి లేని గరీబ్గాలు, కూలీ నాలి చేసేవాళ్ళు పెద్ద మొత్తంలో ఉద్యమంలో పాల్గొన్నారు. నిజాం గవర్నమెంట్ శక్తివంత గవర్నమెంట్ అయినప్పటికీ నిజాం గవర్నమెంట్ యొక్క పీఠాలను కూడా కదిలించిన ఉద్యమే ఈ తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమం. రైతులు, కార్మికులు, అదేవిధంగా చిన్న పని చేసేవాళ్ళు పెద్ద మొత్తంలో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఎందుకంటే చూడండి, 3,000 గ్రామాలు మామూలు 3,000 గ్రామాల్లో స్వయం పాలన. ఈ పాలన కోసం వాళ్ళు పెద్ద మొత్తంలో వాళ్ళు వ్యవసాయ భూమిని, అదేవిధంగా ఇంకో ముఖ్య విషయం ఈ కౌలు వ్యవస్థ రద్దు కూడా, అది కౌలు సంస్కరణ రావడం కూడా వీళ్ళే కారణం. యావత్ భారతదేశంలో కౌలు సంస్కరణ కూడా వీళ్ళే, ఈ ఉద్యమమే కారణం అని చెప్తారు. అదే భూధన వ్యవస్థ కూడా ఈ ఉద్యమం ప్రతిపాదక అని చెప్తారు. ఇదే మార్గదర్శకం. భూస్వాముల వద్ద ఉన్న భూములు, భూములతో పాటు వాళ్ళ దగ్గర ఉన్న ఈ వడ్లు కానీ, గోధుమలు కానీ, జొన్నలు కానీ పెద్ద మొత్తంలో లెవీ రూపంలో వాళ్ళు వసూలు చేస్తుండే. ఈ భూమి శిస్తుతో పాటు లెవీని వసూలు చేస్తుండే. లెవీ అంటే ఒక పర్సెంటేజ్. ఒక విలేజ్లో ఒక రైతుకు 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాల్లో 5 బస్తాలు 10 బస్తాలు ఏదైనా పండితే ఆ పండిన 10 బస్తాలు 2-3 బస్తాలు వాళ్ళకు భూస్వామికి ఇచ్చేయాలి. ఒక నిర్ణయిస్తుండే, అదే లెవీ అంటుండే. ఈ లెవీ ద్వారా కొన్ని క్వింటాల బియ్యం కానీ, గోధుమలు కానీ, జొన్లు కానీ తీసుకున్న భూస్వామి ఆయన పెద్ద కోటల్లో వాటిని గడీలు అంటుండే. ఆ గడిల్లో భద్రపరుస్తుండేవారు. ఆ గడిలకు మంచి బలిష్టమైన వ్యక్తులను గన్నిచ్చి ప్లస్ వాళ్ళకు కత్తులు ఇచ్చేసి కాపలా ఉంచుతుండే. కానీ ఈ ఉద్యమకారులు, ఈ రైతులు గడిల కోటలను బద్దలు కొట్టి అందులో ఉన్న జొన్లు, బియ్యం, పప్పులు అన్నిటినీ పేద ప్రజలకు పంచేవారు. భూమితో పాటు వీటిని కూడా పంచేవారు. అదేవిధంగా వీళ్ళ గ్రామ రక్షణ కమిటీలు అద్భుతంగా పనిచేసేవి. ఆ రోజుల్లో ఎటువంటి మాధ్యమాలు లేవు, కానీ ఉంటే ఇంకా చాలా గొప్పగా రాస్తుండేవారు ఉద్యమకారులు. వాళ్ళు ఇప్పుడు రావినారాయణ రెడ్డి కానీ, సుందరయ్య కానీ, ఎల్లారెడ్డి కానీ, చెన్నరాజేశ్వరరావు కానీ పుస్తకాలు రాసిండు. ఆ పుస్తకాల్లో లభించిన సమాచారం ద్వారానే మనకు తెలిసింది. అదేవిధంగా ఉద్యమంలో ఆడవాళ్ళతో పాటు వాళ్ళు ఏం చేస్తుందంటే మంచి పాటలు పాడుతుండే.
పాటలు పాడుతుండే. అదే సంగం అనే ప్లేస్లో వీళ్ళందరూ కలుసుకొని ఉద్యమ ముచ్చట్లు వాళ్ళు పెట్టుకుంటుండే. అదేవిధంగా బతుకమ్మ పండుగ ద్వారా అందరూ కలిసేసి ఉద్యమానికి కావాల్సిన వనరుల సేకరణ కానీ, ఉద్యమానికి కావాల్సిన అంశాలు కానీ, ఉద్యమ విజయాలు, ఉద్యమానికి చేయవలసిన ఉద్యమంకి ఏ లక్షణ విషయాన్ని కూడా వీళ్ళు చెప్తుండే. కథల ద్వారా, బుర్ర కథలు, అన్ని కథల ద్వారా వాళ్ళకి చెప్తుండే. అంటే కొన్ని కోడ్ లాంగ్వేజ్ ఉంటుండే వాళ్ళు. ఎగ్జాంపుల్, గ్రామాలకు ఎవరైనా వెహికల్ వస్తుందని చెప్పేసి కోడ్ లాంగ్వేజ్ ఉంటుండే. ఆ కోడ్ లాంగ్వేజ్ కూడా వాడుకుంటుండే. అంటే ఎటువంటి అంటే సాధారణ రైతులు, సాధారణ కూలీలు పెద్ద మొత్తంలో అంటే వేల సంఖ్యలో మూకుమ్మడిగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. మరి మనం చెప్పుకున్నట్లు 16,000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో 3,000 గ్రామాల్లో స్వయం పాలన కొనసాగించింది. మనం చెప్పినట్లు జమీందారులు 60%, జాగీర్దారులు 30%, నిజాం నవాబు 10% సర్ఫేకాజ్ భూములు. ఈ ఈ భూములకు వ్యతిరేకంగానే ఉద్యమం జరిగింది. అంటే నిజాం నవాబు అంటే వ్యక్తిగతంగా అంటే మనకు నిజాం నవాబుకు ఏమంటే ఈ రజకాలు కానీ, భూస్వాములు కానీ, దేశ్ముఖులు కానీ, స్థానిక లీడర్స్ కానీ చేసిన విషయాలు నిజాం నవాబు దగ్గరికి వెళ్ళకపోయేది. వీళ్ళే మార్గ మధ్యలో నిజాం నవాబు ఒక ట్యాక్స్ డిసైడ్ చేస్తే ఈ భూస్వాములు పెద్ద మొత్తంలో ట్యాక్స్ వసేవారు. అదేవిధంగా ఈ భూస్వాములు వడ్డీ వ్యాపారస్తులు కూడా పనిచేసేవారు. రైతులకు వీళ్ళే రుణం ఇస్తుండే. ఆ రైతు బాబు రుణాన్ని తీర్చలేక అందులోనే ఆయన చనిపోతుండే. వాళ్ళ కొడుకులు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ మనమలు అందరూ అక్కడనే బానిసగా బతుకుతుండే. సో వంశపారంపర కూడా బానిస వ్యవస్థ ఈ విధంగా వేలు నడకపోయింది. అదేవిధంగా నాగు అనే వడ్డీ వ్యవస్థ పెద్ద మొత్తంలో ఉంటుండే. సాధారణ మధ్యతరగతి రైతు యొక్క నడ్డి విరిచింది ఇది. ఎందుకంటే పాపం రైతు బతకలేని పరిస్థితి. ఆ ఉన్న పొలాన్ని 2 ఎకరాల పొలాన్ని అమ్మేసుకుంటుండే కానీ ఆ నాగు వడ్డీ తేరకపోతుండే. యశ్వంత్ చూడండి మరి తెలంగాణ సాయుధ ఇంకోసారి క్లుప్తంగా చెప్తా. తెలంగాణ సాయుధ పోరాటం 1946 జూలై 4 నాడు దొడ్డి కొమరయ్య మరణంతో స్టార్ట్ అయింది. అదేవిధంగా 1951 అక్టోబర్ 21 నాడు తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముగించారు. అంటే 6 సంవత్సరాలు అత్యంత ఉద్ధృతంగా జరిగిన ఉద్యమమే ఈ తెలంగాణ సాయుధ పోరాటం. అంటే ప్రపంచంలోతో పాటు యావత్ భారతదేశం ఈ తెలంగాణ ఉద్యమంపై పెద్ద మొత్తంలో ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా చాలా మంది లీడర్స్ కూడా వీటికి అనుగుణంగా మరి ఇంకేం చెప్తారంటే కొందరు చిత్రకారులు ఈ విధంగా రాశారు. ఎందుకంటే తెలంగాణలో రైతులకు జరుగుతున్న అన్యాయాల గురించి చాలామంది మహాత్మా గాంధీ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ పెద్ద మొత్తంలో చర్చించారని చెప్తారు. ఈ వీళ్ళకు అంటే అగ్నిస్ట్గానే వీళ్ళ ఉద్యమాలకు అగ్నిస్ట్గా అంటే తెలంగాణ ప్రాంతంలో ప్రజలు పడుతున్న కష్టాలను తీర్చడానికి మహాత్మా గాంధీ కూడా ప్రయత్నం చేసి చెప్తారు. అదేవిధంగా సర్దార్ పటేల్ కూడా నిజాం గవర్నమెంట్ను కూలగొట్టి భారత ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ ఏర్పడడానికి ఇది కూడా ఒక ఉద్యమం కారణం అని చెప్తారు. అంటే ప్రజలు పడుతున్న కష్టాలు, నష్టాలను వార్తాపత్రికలు ప్లస్ రచనల ద్వారా పెద్ద మొత్తంలో సరోజిని నాయుడు కూడా పెద్ద మొత్తంలో సమాచారాన్ని మహాత్మా గాంధీకి అందించదని చెప్తారు. జవహర్ నాయుడు కూడా సమాచారం సేకరిస్తాడు. ఉద్యమకారులు ఓకేనా వీరు చేసిన పనులు కానీ, వీళ్ళ కృత్యాలు కానీ అంటే వ్యక్తిగతంగా తనకు లాభమున్నా, నష్టమున్నా అందరూ అంటే ప్రతి అంటే చిన్న పిల్లలతో పాటు ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు, అదే యువకులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. అంటే వీళ్ళకు లీడర్షిప్ క్వాలిటీ చాలా ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు పుచ్చబల సుందరయ్య అనే వ్యక్తి చాలా అత్యున్నతమైన విలువల కల వ్యక్తి. అదేవిధంగా రావి నారాయణ రెడ్డి ఎన్నో రచనలు రాసిండు, ఉద్యమానికి ఊపిరి పోసిండు. అదేవిధంగా మనకు చంద్ర రాజేశ్వరరావు, అదేవిధంగా మనకు బద్దమిల్లారెడ్డి అనే వ్యక్తులు ప్రముఖ 4 వీళ్ళు ఉద్యమానికి చంద్ర రాజేశ్వరరావు, బద్దమిల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, పుచ్చబల సుందరయ్య ఈ ఉద్యమానికి 4 చక్రాల వంటి వారు. స్టూడెంట్స్ చూడండి మరి ప్రపంచంలోనే అదేవిధంగా ఇండియాలో కూడా యావత్ భారతదేశాన్ని ఉర్రూతలో ఇచ్చిన ఉద్యమం ఇది. అంటే ఒక సాధారణ రైతు కూడా అతిపెద్ద అంటే ప్రపంచంలోనే అతి ధనవంతుడైన నిజాం నవాబు గడిలకు అంటే కోటను కూడా బద్దగొట్టిన వ్యక్తులే ఈ తెలంగాణ సాయుధ పోరాటం చేసిన తెలంగాణ సాధారణ రైతులు. అంటే ఉద్యమంలో అంటే దశలు, ఉద్యమంలో పాల్గొన్న తీరు అంటే చరిత్రకారులు రకరకాలైన వ్యాసాలు రాయడం జరిగింది. అంటే మనకు 1947 తర్వాతనే ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే నిజాం గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళ మీద అనేక ఆంక్షలు ఉంటుంది. మనం చెప్పినట్టు 1946లో కమ్యూనిస్టులను నిజాం గవర్నమెంట్ నిషేధించింది. సో ఇలా నిజాం గవర్నమెంట్ నిషేధించడం వల్ల కమ్యూనిస్టులు కూడా ఈ సాయుధ పోవడానికి సహాయం చేయడం జరిగింది. కమ్యూనిస్టులు ఆ రోజుల్లో విపరీతమైన ఫేత్ ఉంటున్న వాళ్ళ మీద. అంటే రైతులకు అనుకూలంగా పనులు చేస్తుండేవారు. రైతుకు కావాల్సింది ఏమి? 5 ఎకరాల పొలం, 2 ఎకరాల పొలం ఉన్న ఆయన పాపం సాపి ఆయన కుటుంబాన్ని పోషిస్తూ జీవించేవాడు. కానీ అలాంటి వ్యక్తి కూడా నాగలు పట్టాల్సిన రైతు కూడా గన్ పట్టాల్సి వచ్చింది. అంటే అలా అకృత్యాలు ఒకనొక సందర్భంలో రజకాలు
వాళ్ళ దగ్గర గన్స్ ఉంటుండే, కత్తులు ఉంటుండే, వాళ్ళు ఊళ్ళకి ఊళ్ళు దోసుకుంటూ పోతుండే. చెప్పిన కదా, చనిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళ మీద కూడా కనికరించకపోతుండే. చనిపోయిన ఆడవాళ్ళ దగ్గర అంటే కొన్ని చెప్పలేని పని కూడా చేసేవారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని, వెండిని, వాళ్ళ కాళ్ళకున్న మట్టెలను కూడా పాపం మనం కాళ్ళకు మట్టెలు అంటాం మనం. అదేవిధంగా వాళ్ళ పుస్తల తాడును కానీ, వాళ్ళు వేసుకున్న ఆభరణలు మొత్తం చనిపోయినా కూడా తీసుకొని పోతుండే. మరి చాలా మందిని చంపేసి నువ్వు అంటే బావులలో పారేసేవారు. అదేవిధంగా అంటే ఎక్కడ చూసిన శవాల గుట్టలే ఉంటుండే. గ్రామాల్లో రజకాలు వస్తుందంటే వాళ్ళు కాకి షర్ట్ కూడా షెడ్ వేసుకుంటుండే, కాకి షర్ట్ వేసుకుంటుండే, గన్ ఉంటుండే, గుర్రాల మీద వస్తుండే, జేబుల మీద వస్తుండే, నడుచుకుంటూ కూడా వస్తుండే వాళ్ళు. వాళ్ళు వస్తుందంటే రైతులు మొత్తం భయపడి పారిపోయేవారు పాపం. ఆ రోజులలో దీపం కూడా వెలిగించలేని పరిస్థితి అట. లైట్ ఉంటే ఏడొచ్చి మరి ఏడ దూసుకుపోతారు, ఏడ చంపిస్తారు అని అనేక అకృతాలు చేస్తారని చెప్పేసి భయపడేవారు. చూడండి ఎంత దీన పరిస్థితి. అంటే ఒక ఇంటిలో దీపాన్ని కూడా వెలిగించలేని పరిస్థితి. అంటే వెలుగుంటే వచ్చారని చెప్పేసి భయపడేవారు. మనం చెప్పినట్టు ప్రజల్లో ఇప్పుడు ఎంత పెద్ద ఉద్యమకారులు అంటే ఎంత పెద్ద లీడర్ అయినా ప్రజలకు తలగొల్సిందే. అంటే ప్రజల్లో చైతన్యం వస్తే రాజకీయ పార్టీలు కానీ, ప్రజల్లో చైతన్యం వస్తే భూస్వాములు కానీ, ప్రజల్లో చైతన్యం వస్తే ఎంత పెద్ద నియంత అయినా చివరకు మట్టిలో కలిసిపోవాల్సిందే. సో తెలంగాణ ప్రాంత సాయుధ పోరాటమే నిజాం గవర్నమెంట్ను, భారత గవర్నమెంట్ అంటే నిజాం గవర్నమెంట్ యొక్క ఆకృతులను ఈ తెలంగాణ సాయుధ పోరాటం ద్వారానే ఇండియా గవర్నమెంట్ తెలిసింది. సో ఈ తెలంగాణ సాయుధ పోరాట ఫలితమే సర్దార్ పటేల్ నిజాం గవర్నమెంట్పై పోలీస్ చర్య ఆపరేషన్ పోలో చేపట్టడానికి ప్రధాన కారణమని చరిత్రకారుల అభిప్రాయం. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.